హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు వామామ్. నేను మీ విజయమోహన్ మీ అందరి ముందుకొచ్చేసాను. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ఒక మంచి ఆలయాన్ని మీ అందరికీ చూపించేయడానికి వచ్చేసాను. ఆలయం అంటేనే చాలా మంచిగా ఉంటుంది. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా మంచి వైబ్స్ వస్తాయి. అండ్ ఈ టెంపుల్ ఇంకా ఇంకా బావుంటుందండి. మరి ఈ ఆలయం ఏంటి? దీని విశేషాలేంటి? దీని ప్రాముఖ్యత ఏంటి అనేది మీ అందరికీ చెప్పేస్తాను. మరి అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరున్నా కానీ ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అలాగే మంచి వ్యూస్ ఇచ్చి ఈ వీడియో మొత్తం చూసి మీ వాల్యుబుల్ కామెంట్స్ సజెషన్స్ నాకు అందజేయండి, సరేనా? అండ్ ఎస్, మరి కార్తీక మాసంలో ప్రతి ఆలయం కూడా భక్త జనంతో చక్కగా నిండిపోయి ఉంటుంది. చాలా చాలా కళకళలాడుతూ అండ్ కార్తీక మాసం చక్కగా నులివెచ్చని చలిలో దీపాల వెలుతురులో చాలా చాలా సంతోషంగా చాలా మంచి వైబ్స్ కొడుతూ ఉంటాయి కదా. మరి కార్తీక మాసం అంటే నాకు నిజంగా చాలా చాలా ఇష్టమండి. నాకైతే ఈ కార్తీక మాసం చాలా ఇష్టము. మరి మీకు ఇష్టమేనా అనేది నాకు కామెంట్లో చెప్పేసేయండి, ఓకేనా? అండ్ మరి నాకు ఎందుకు ఇష్టము ఏంటి అనేది నేను వీడియో చివరిలో చెప్తాను. అండ్ ఎస్, మరి కార్తీక మాసంలో తెల్లవారుజామునే చక్కగా లేచి తలస్నానం చేసి ఆలయానికి వెళ్ళి దీపాలు వెలిగించడము, ఆ చలిలో నిలువెచ్చని దీపకాంతిలో దైవ ప్రార్థన చేస్తూ అంత చక్కగా ఉండడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ రోజంతా కూడా చాలా మంచి వైబ్స్తో గడిచిపోతుంది కదా. మరి అలాగే నేను, మా మోహన్, మా బంటోడు కార్తీక మాసం సందర్భంగా కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. మరి సాయంత్రము 6 అయ్యింది. 6ంటికి మేము చక్కగా ఈ ఆలయానికి వచ్చాము. అండ్ ఇక్కడ చూస్తే ఆలయం చాలా పెద్ద ప్రాంగణంలో విశాలంగా చాలా చాలా చక్కగా ఉందన్నమాట. అండ్ మేము వెళ్ళేసరికి శాస్త్రీయ సంగీతము, శాస్త్రీయ నృత్యాలతోటి అండ్ దేవుడి కీర్తనలతోటి, భజనలతోటి చాలా చాలా చక్కగా అందరూ చాలామంది అలా కూర్చుని దీపాలు వెలిగిస్తూ, కార్తీక మాస దీపాలు, ఉసిరి దీపాలు ఇవన్నీ కూడా వెలిగిస్తూ ఉసిరి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేస్తూ అసలు నిజంగా ఎంత చక్కగా అనిపించిందో. మన హిందూ కల్చర్ అనేది ఎంత అందంగా ఉంటుందో కదండి. మరి నాకైతే ప్రత్యేకంగా చాలా చాలా ఇష్టము. మన హిందూ సాంప్రదాయాలు, పండుగలు, కల్చర్ అంతా కూడా చాలా చాలా నచ్చుతుంది. ఎందుకంటే అది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఇన్స్పైరింగ్గా కనిపిస్తూ ఉంటుంది. చాలా విశేషమైన హిందూ సాంప్రదాయాలు హిందూ పురాణాల్లో కూడా చెప్పబడి ఉన్నాయి. అండ్ ఎస్, మరి ఈ కర్మన్ ఘట్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఎంతోమందికి తెలిసే ఉంటుంది. బట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియదు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. చూస్తున్నారుగా, ఇక్కడ శాస్త్రీయ నృత్యంతో షోడశోపచారాల్లో ఒక భాగంగా వారు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారనమాట. మరి ఇక్కడ చూసే అదేంటోనండి, నేను ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్యకాలంలో శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యము, అదేవిధంగా నాకు నచ్చిన ప్రతి ఒక్క విభాగానికి నేను వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా అవి అయితే తప్పకుండా టచ్ అవుతున్నాయి. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. మరి ఇక్కడ అలాగే గణేష పంచరత్నంతో చక్కగా దైవ ప్రార్థన చేశారు. అండ్ అలాగే ఇక్కడ దీప
కాంతులు చూస్తున్నారా? అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు దీపాలు వెలిగించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. అండ్ అదేవిధంగా ఇది విశాలమైన ప్రాంగణంలో ఉంది కాబట్టి దీపాలు పెట్టుకోవడానికి చాలా చాలా ప్లేస్ అయితే ఉందన్నమాట. అండ్ ఎస్ మరి ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ధ్యానాంజనేయ స్వామిగా కొలుస్తూ ఉంటారనమాట. అదేవిధంగా ఆంజనేయ స్వామి మనకి నిరాకారంగా దర్శనమిస్తూ ఉంటారు. ఒక రూపం లేకుండా మనకి ధ్యానాంజనేయ స్వామి రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారనమాట. సో మరి లోపలైతే కెమెరా అలో చేయరు కాబట్టి నేను దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. అండ్ చూస్తున్నారు కదా, కార్తీక మాస దీపాలు వెలుతురులో ఆలయం అయితే చాలా అందంగా కనిపిస్తూ ఉందండి. సో కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయం అనగానే చాలా పవర్ఫుల్ ఆలయం అని అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ చాలా మనం కోరిన కోరికలన్నీ కూడా మనస్ఫూర్తిగా ఆ స్వామివారికి చెప్పుకుంటే తప్పకుండా కోరికలు నెరవేరుతాయి. అండ్ మరి ఇక్కడ ముఖ్యమైన ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు మనకి స్ఫటిక శివలింగము, హరహర క్షేత్రము, నాగేంద్రుల గుడి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, అమ్మవారు, శ్రీకృష్ణుని గుడి, ఇలా ఎన్నో ఉప ఆలయాలు, దాదాపు 26 ఉప ఆలయాలు అయితే మనకి చక్కగా దర్శించుకోవడానికి ఉన్నాయన్నమాట. మరి ఈ ఉప ఆలయాలన్నిటినీ చక్కగా దర్శించుకొని ప్రశాంతంగా మనము వచ్చి ఆలయం వెలుపల ఆవరణ అంతా కూడా చాలా విశాలంగా ఉంటుంది. సువిశాలమైన ఆ వాతావరణంలో అలా చెట్ల మధ్య అలా కూర్చుంటే ఆ సాయంత్రము అసలు నిజంగా చెప్పొద్దండి, చాలా సంతోషంగా అనిపించింది. మన మనసులో ఉన్న ప్రతి ఒక్క కోరికని ఆ ఆంజనేయ స్వామికి విన్నవించుకుంటే తప్పకుండా కోరికలు నెరవేరుతాయని భక్తులకి నమ్మకం కూడా అనమాట. అండ్ అలాగే ఇక్కడ సరస్వతీదేవి ఇలా అన్నీ చెప్పాను కదా, ఆలయాలన్నీ కూడా చక్కగా ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క స్వామివారిని అలా దర్శించుకుంటూ చక్కగా దర్శనం చేసుకొని మేము హాయిగా అలా ఆలయ వాతావరణంలో కూర్చుని కాసేపు వచ్చేసామన్నమాట. ఇదండి మరి ఆలయం వెలుపల కోనేరు కూడా ఉందండి. కోనేరులో ఆంజనేయ స్వామి ధ్యాన ముద్రలో మనకి కనిపిస్తూ ఉంటారనమాట. అది కూడా మనకి ఆలయం ప్రాంగణంలోనే ముఖ్య ద్వారం దగ్గరే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. అండ్ ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన ఆలయం ఇది. ఇక్కడ శివలింగానికి భక్తులందరూ తాము స్వయంగా అభిషేకం చేస్తున్నారనమాట. అండ్ అలాగే ఈ చెట్టు చూసారా, పూర్తిగా కాయలతో ఉన్నాయి. ఇది ఏం చెట్టో నాకు తెలియదు కానీ మారేడు కాయలు అని నేను అనుకున్నాను. అండ్ అలాగే పౌర్ణమి నిండు చంద్రుడు కూడా చక్కగా దర్శనమిస్తూ కనిపిస్తున్నాడు. మీలో ఎవరికైనా ఈ చెట్టు పేరు కనుక తెలిస్తే నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి, సరేనా?
సో చూసారుగా, చాలా ప్రశాంతంగా సువిశాల ప్రాంగణంలో ఎన్నో ఉప ఆలయాలతో పాటు ధ్యానాంజనేయ స్వామి మనకి చక్కగా దర్శనమిస్తున్నారు. మరి ఇంత చక్కని ఆలయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా దర్శించుకోవాల్సిందే. మరి ఇంత చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో మన అనేవాళ్ళు మనతో పాటు ఉంటే ఇంకా బాగుంటుంది కదా. అందుకే నాకు అనిపించింది మా రచు రాజు కూడా ఉంటే బాగుండు అనిపించింది. అండ్ అలాగే ఇక్కడికి చిన్నపిల్లల్ని హాయిగా తీసుకొచ్చుకోవచ్చు. చాలా చక్కగా దైవ సన్నిధానంలో పిల్లలందరూ చాలా హ్యాపీగా ఆడుకుంటారు. చాలా బాగుంది. మా చిన్నోడిని తీసుకొస్తే చాలా ఎంజాయ్ చేస్తాడు అని అనిపించింది అనమాట. తప్పకుండా ఈ ఆలయానికి తీసుకొస్తాను. అండ్ అలాగే మీరు కూడా తప్పకుండా స్వామివారిని దర్శించుకోండి.